महालक्ष्मी महादेवी सरस्वती प्रशामला बाला श्रीमाता शरणं మహాలక్ష్మి ఆలయంలో 55వసారి దిష్టి కుంభ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా బ్రాహ్మణ సోదరులందరూ కూడా విశిష్ట పూజలు నిర్వహించి రాబోయే కాలంలో అంటే ప్రతి సంవత్సరం కూడా రాబోయే కాలంలో మరి దాని పంటలు సమృద్ధిగా పండాలి, అంటే పాడి పరిశ్రమ అంతా బాగుండాలి, ప్రజల జీవితాలన్నీ బాగుండాలి, వర్షాలు బాగా పడాలనే ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా 50 సార్లు చేపట్టడం వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సోదరుల ద్వారా మరి వారు ఆహ్వానించడము, రావడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము మా అదృష్టంగా భావిస్తూ మరి అందరూ కూడా వేములవాడ పట్టణ ప్రజలతో పాటు మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మరి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పట్టణ బ్రాహ్మణుల చేత ఒక విశిష్టమైన ప్రతి సంవత్సరం పూజలు చేసి వైశ్యుల కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా దానితో పాటు అన్నదాన కార్యక్రమంలో దిగ్విజయంగా చేస్తున్నారు. ప్రతి ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంతో పాటు ఆ సంవత్సర కాలంలో వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి దీవెనలో ఉంచి వారి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరి మధ్య సంతోషంగా ఉండాలని మీరు అందరి తరఫున ఇలాంటి విశిష్ట కార్యక్రమాలు పూజలు చేసినందుకు ఈ వైశ్య సంఘం ప్రతి ఒక్క సభ్యులకు, దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్గా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మణరావు గారికి, మిత్రులు రాజు గారికి, టీఆర్ఎస్ శ్రేణుల కౌన్సిలర్లు, వివిధ కుటుంబ హోదాల ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి వైశ్య సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు.